ఎవరమ్మా? సార్ నేను మంజు. మంజుల రావిశెట్టి గారు. చెప్పండి అమ్మా. నేను జాయిన్ అయ్యి 7 months అవుతుంది సార్, స్టార్టింగ్ ఉమ్, నుంచి. ఉన్నారు, ఆ అవును. మైండ్ లో అది మనీ పరంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ప్రతి చిన్న విషయం ఇట్లా మైండ్ లో అనుకోగానే అట్లా రిజల్ట్ వచ్చేస్తుంది సార్. ఒప్పనొప్పన ద్వారా సూపర్ కదా. వెరీ పవర్ఫుల్ సార్. సూపర్ సూపర్ సూపర్. ప్రతి చిన్న విషయం, అది ఎటువంటి విషయమైనా కానీ మైండ్ లో కొంచెం బాధ ఉన్నా అప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటుంది సార్. అట్లా అనుకోగానే సూపర్. ఇట్లా రిజల్ట్ వచ్చేస్తుంది. ఎక్సలెంట్ అమ్మా. అది దానికి రీజన్ ఏంటి చెప్పమంటారా? మీరు చెప్పండి. 7 months నుంచి అంటే నాతో ట్రావెల్ చేశారా అని కాదు, కానీ 7 months నుంచి సబ్జెక్ట్ లో ఉన్నారు. అంటే ఏదో ఒక 1 month ఏదో అయిపోయింది నేర్చుకున్నాము వదిలేసామని కాకుండా మీ వంతు మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? యూనివర్స్ తో కనెక్షన్ తీసుకోవాలి, యూనివర్స్ ని నమ్మి. ఎందుకంటే అది మామూలు విషయం కాదు కదా. మీకు మరి ముందు మీకు 7 months ముందు ఎర్లీ మీరు మార్నింగ్ ఇప్పుడు 5 o'clock అన్నారు కదా సార్, లేచి ఒక 10 మందిలో కూర్చున్నా కూడా నా మైండ్ వేరేలా ఉంటది సార్. అసలు అక్కడ ఉండదు, అది ఫిజికల్ అది గానే కదా, ఉంటుంది నేను. అది కదా, సీరియస్లీ అది కదా. కావాల్సింది ఏంటమ్మా? మీ కోరికలు తీరడం, ఆనందంగా ఉండడం. ఆ ఆనందంగా ఉంటే ఒకటి ఆ నా ఆ నవ్వు అనేది మన ఫేస్ లో కనిపిస్తుంది. నోట్లో అంటారంటే ఆ నవ్వు అనేది నిజం చెప్తారు చూసారండి. నవ్వితే పెదాలు ఓపెన్ అవుతాయి, నవ్వుతాయి, అది కాదమ్మా. ఫేస్ లో కనిపించాలి మన నవ్వు, ఫేస్ లో కనిపించాలి. ఆ ఫేస్ లో ఎలా కనిపిస్తుంది? ముందు మన మనసుకు తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంది. అవునా కదా? yes. సూపర్ అమ్మా, సూపర్. మీ వంతు మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఆటోమేటిక్ అన్ని అనుకున్నట్టు జరుగుతాయి. ఎక్సలెంట్, సూపర్. ఇప్పుడు నా జాబ్ విషయంలో కూడా సార్, 4 months నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంకా బ్రాంచ్ కూడా వర్క్ అవుతుంది, కానీ నాకు శాలరీ మాత్రం రెగ్యులర్ వస్తుంది సార్. అమ్మ మీది సిద్దిపేట కదా? నేను ఎస్ సార్. మర్చిపో సిద్దిపేట కదా? ఎస్. గుర్తుంది గుర్తుంది. ఆ రోజు కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నారు సార్. చెప్పారు ఒకసారి క్లాస్ లోనే చెప్పారు. మీరు మిగతా వాళ్ళు గుర్తుందో లేదో తెలియదు కానీ జాబ్ వచ్చింది. ఆ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఫైనాన్స్ కంపెనీ సంథింగ్ ఏదో కనిపించింది. ధనలక్ష్మి ఫైనాన్స్. ఏంటమ్మా? ఒకసారి గుర్తుంది. ధనలక్ష్మి ఆ ఫైనాన్స్. ఆ అందులో వచ్చింది. వర్క్ ఏమో జాబ్ వచ్చేసింది, అపాయింట్మెంట్ ఇచ్చేసారు, శాలరీ ఇస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ అంతా అయిన తర్వాత మీరు స్టార్ట్ చేయాలన్నారు, అంతేనా? అది కూడా త్రీ ఎస్. మంత్స్ 4 months అని చెప్పి ఇంకా మీకు శాలరీ ఇస్తున్నారు కానీ ఇంకా ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఎక్సలెంట్ అమ్మా. యూనివర్స్ తలుచుకుంటే చాలా మందికి అండి అడుగుతారు కదా, సార్ ఇలా జరగడం వల్ల వస్తుందంటే మరి ఇలాంటి సీరియస్ కాదంటారా? అర్థం చేసుకోండి. దీన్ని మనం ఎందుకంటే ఇంత లైవ్ లో చెప్తున్నప్పుడు ఇలాంటి కాదనలేం కదా, నమ్మాల్సిందే కదా. సూపర్ అమ్మ, ఎక్సలెంట్. కదా మీ వంతు మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. యూనివర్స్ మీరు యాక్చువల్లీ యూనివర్స్ చూపిస్తుంది. సింపుల్. థ్యాంక్ యూ.